భారత రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో రాజ్యాంగ సవరణ గురించి ఉంది? రాజ్యాంగ సవరణ గురించి పార్ట్ 20లో ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం 20వ భాగంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ రాజ్యాంగం నుండి రాజ్యాంగ సవరణ అనే అంశాన్ని గ్రహించి భారత రాజ్యాంగంలో చేర్చారు? ఆన్సర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సవరణకు సంబంధించిన అధికరణ? ఆన్సర్ వచ్చేసి అధికరణ 368. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ వచ్చేసి 1951. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణను మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు? ఆన్సర్ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, 106వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? ఆన్సర్ వచ్చేసి మహిళా రిజర్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్, 101వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? ఆన్సర్ వచ్చేసి GST. నెక్స్ట్ క్వశ్చన్, 9వ షెడ్యూల్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు? ఆన్సర్ వచ్చేసి 1వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్కు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ వచ్చేసి 100వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, GSTకి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ వచ్చేసి 101వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, సింధీ భాషను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చారు? ఆన్సర్ వచ్చేసి 21వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, కొంకణి, మణిపూరి మరియు నేపాలీ భాషలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చారు? ఆన్సర్ వచ్చేసి 71వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, బోడో, డోగ్రీ, మైథిలి మరియు సంథాలీ భాషలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చారు? ఆన్సర్ వచ్చేసి 92వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు? ఆన్సర్ వచ్చేసి 61వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, లౌకిక, సోషలిస్ట్ మరియు సమగ్రత అనే పదాలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు? ఆన్సర్ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, NJAC నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్కి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ వచ్చేసి 99వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం భారతదేశాన్ని 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు? ఆన్సర్ వచ్చేసి 7వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, స్వరణ్ సింగ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా చేసిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, 103వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? ఆన్సర్ వచ్చేసి EWS రిజర్వేషన్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ బీసీ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు రాజ్యాంగ హోదా కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ వచ్చేసి 102వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, SC మరియు STలకు లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో రిజర్వేషన్ల గురించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ వచ్చేసి 104వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, 6 నుండి 14 సంవత్సరాల మధ్య వారికి ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ వచ్చేసి 86వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సవరణ బిల్లు ముందుగా ఏ సభలో ప్రారంభం అవుతుంది? ఆన్సర్ వచ్చేసి లోక్సభ లేదా రాజ్యసభలో. నెక్స్ట్ క్వశ్చన్, పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ వచ్చేసి 52వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు? ఆన్సర్ వచ్చేసి 44వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీ రాజ్కు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ వచ్చేసి 73వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని విధాలుగా భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చు? ఆన్సర్ వచ్చేసి 3 విధాలుగా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.